Good morning traders, welcome to a simple Telugu binary trading channel. So guys, today is our 11th day guys in the daily series. This is our daily series. నిన్న మీకు తెలుసు యాక్చువల్గా ఎవరైనా ఫాలో అవుతున్నారో వాళ్ళు నా వీడియో చూస్తుంటే నేను యాక్చువల్గా కొద్దిగా మార్కెట్ రెస్పెక్ట్ చేయలేదు నేను ట్రేడ్ చేసిన టైంలో. సో నాకు బ్యాక్ టు బ్యాక్ 3 లాసెస్ రావడం వల్ల నేను నిన్న వీడియో 3 లాసెస్ అయ్యాక క్లోజ్ చేస్తాను. ఓకే, సో అది ఒక స్ట్రిక్ట్ రూల్ అనమాట. 3 లాసెస్ బ్యాక్ టు బ్యాక్ వచ్చాయంటే మనం ఆ రోజు ట్రేడింగ్ ఇంకా ల్యాప్టాప్ క్లోజ్ చేసేయడమే. ఓకే, నో మ్యాటర్ వాట్. ఆల్స్ రికవరీ ఫేజ్లోకి వెళ్ళిపోయాము అంటే మనం అది రికవర్ అయ్యేదాకా నేను చేస్తాను అని అనుకొని వెళ్ళామంటే, ఎందుకంటే మార్కెట్ బాగాలేనప్పుడే కదా మనం లాసుల్లోకి వెళ్తాం జనరల్గా బ్యాక్ టు బ్యాక్. సో మార్కెట్ బాగాలేనప్పుడు అదొక ఇండికేషన్ 3 లాసెస్ అనేది గైస్ ఈరోజు ఆపేయండి అని మార్కెట్ మనకు చెప్తుంది. లేదు నేను చేస్తాను అంటే ఏమవుతుంది, ఉన్నది కూడా పోతుంటుంది. సో ప్లీజ్ రూల్స్కి స్టిక్ అవ్వండి. సో మనం లాసుల్లోకి వెళ్ళకుండా ఉంటాం. ఓకే, లెట్స్ డైవ్ ఇంటూ అనాలిసిస్ గైస్. ఓకే, నేను ఆల్రెడీ కీ లెవెల్స్ డ్రా చేసా. ఇక్కడ యూరో యూఎస్టీ తెలుసు కదా, ఇది మన 1 minute కీ అల్ట్రా స్ట్రాంగ్ లెవెల్. నిన్న నేను ఒక షార్ట్ వీడియో చేశాను బ్రో, ఆ గైస్ అల్ట్రా స్ట్రాంగ్ లెవెల్ ఒకసారి అది వాచ్ చేయండి. మీకు అది ఐ హోప్ యూ విల్ గెట్ సమ్ నాలెడ్జ్ ఆఫ్ దట్ వీడియో. అలాంటి లెవెల్స్ ఉంటే మీరు హ్యాపీగా కాన్ఫిడెంట్గా ట్రేడ్ చేయొచ్చు గైస్, కాన్ఫిడెంట్గా. ఆ వీడియో చూడండి. నేను ఎంత స్ట్రాంగ్ ఇక్కడి నుంచి ఇక్కడికి స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్స్ ఒక 10 to 12 రెడ్ క్యాండిల్స్ వచ్చాయి. అయినా నేను ఒక కరెక్ట్ లెవెల్ దగ్గర ఒకే ఒక బయింగ్ క్యాండిల్ వచ్చింది, అదే నేను ట్రేడ్ చేశాను. అది ఎలా ట్రేడ్ చేసానో అది అల్ట్రా స్ట్రాంగ్ లెవెల్ కాబట్టి. మీకు ఈ అల్ట్రా స్ట్రాంగ్ లెవెల్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది తెలుసుకోవాలంటే ప్లీజ్ వాచ్ దట్ షార్ట్ వీడియో. ఓకే, ఆల్ రైట్. ఓకే, ఇక్కడ ఏమైనా ట్రెండ్ లైన్ ఉందా అంటే ట్రెండ్ లైన్ బ్రేక్ అయిపోయింది. సో నేను ఈ మైనర్ ట్రెండ్ లైన్ ట్రై చేద్దాం. ఓకే, ఓకే, ట్రెండ్ లైన్ బ్రేక్ ఇచ్చింది, ఇమీడియట్ రివర్సల్ వచ్చేసింది. ఓకే, సపోర్ట్కి రాకుండానే వచ్చేసింది. సో మనం అలాంటి టైంలో ఏం చేయలేం. ఓకే, యూఎస్టీ చెప్పి అక్కడ ఇంకొక చార్ట్ ఉండాలి. ఏడు యూఎస్టీ ఏయుడి యూఎస్టీలో కరెంట్ మేజర్ ట్రెండ్ అప్ ట్రెండ్. ఓకే, ఇది మన 1 minute కీ లెవెల్, చాలా దూరం ఉంది. ఓకే, కరెంట్ లెవెల్స్లో కరెంట్ ప్రైస్ మూమెంట్ దగ్గర లెవెల్స్ ఏమన్నా డ్రా చేద్దాం. ఓకే, ఇది కూడా ఒక మంచి లెవెల్. ఓకే, అండ్ 50% ఆఫ్ దిస్ క్యాండిల్ ఇది. ఓకే, ఇది ఆల్రెడీ తీసేసుకుంది, లెవెల్ మిటిగేట్ అయిపోయింది. ఈ లెవెల్ని ఇది రిజెక్షన్ కింద తీసుకొని అక్కడతో ఇక్కడ నుంచి బయర్స్ వెళ్ళారు ఇక్కడ దాకా, కానీ చిన్న రిజెక్షన్ అయితే వచ్చింది. సో ఈ లెవెల్ యూస్ అయిపోయింది, మన 50% లెవెల్ ఇగ్నోర్ చేద్దాం. ఓకే, ఈ లెవెల్కి వస్తే చూద్దాం గైస్. ఏఐడిఎస్డి ERJPP going on. ERJPY trend line breakout ఇచ్చేసింది ఆల్రెడీ. సో ఐఎమ్ డిలీటింగ్ దిస్ ట్రెండ్ లైన్, ఇట్స్ ఆఫ్ నో యూస్ ఎనీమోర్. ఓకే, 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 డిలీట్ చేద్దాం. ఓకే, మార్కెట్ ఇక్కడికి వస్తే చూద్దాం గైస్. ఓకే, ఇక్కడ ట్రెండ్ లైన్ మనకి ఏం లేదు, మార్కెట్ ఈ లెవెల్కి రావాలి. ఈ లెవెల్కి వస్తే ఇక్కడ యాక్చువల్గా ఇది మనకి ఈ లెవెల్, ఇది ఏంటంటే ఇది ఒక నా కిందది ఏంటంటే లిక్విడిటీ లెవెల్, ఇది లిక్విడిటీ లెవెల్, ఇది జస్ట్ ఒక కీ లెవెల్ ఆఫ్ ఎ బాడీ. సో జనరల్గా ఇక్కడి నుంచి ఇక్కడికే ట్రాప్ జరుగుతుంది. నేను నిన్న కూడా ట్రాప్ మీద ఒక ట్రేడ్ తీసుకున్నాను, బట్ వర్క్ అవ్వలేదు. సో నేను ట్రాప్ మీద ఇంకా ప్రస్తుతానికి ఫోకస్ చేయను, ఎందుకంటే ట్రాప్స్ని మార్కెట్ రెస్పెక్ట్ చేయట్లేదు ప్రాపర్గా. సో నార్మల్ మన స్ట్రాటజీస్ యూస్ చేద్దాం. ఓకే,
ఇది ఒక ప్రాపర్ ట్రెండ్ లైన్ కాదు, సో నాకు ఇది ప్రాపర్ ట్రెండ్ లైన్ కాదు గైస్, ఐ విల్ డిలీట్ ఇట్. అయినా ERGP చూసారా, చాలా విక్స్ అబ్ నార్మల్ క్యాండిల్స్. ఓ గాడ్, నైస్. ఓకే, నాకు తెలిసి ఇది ఈ లెవెల్కి రీచ్ అయితే కరెంట్ క్యాండిల్ నేను రిజెక్షన్ వెళ్తా. ఇక్కడ దాకా వచ్చినా సరే నేను రిజెక్షన్తో లాస్ట్ సెకండ్లో చాలా ఫాస్ట్గా వచ్చింది, టైం దొరకలేదు. సో లెట్స్ వెయిట్. as far as I know ఇది లెవెల్ కిందనే క్లోజ్ అవ్వాలి. ఇక్కడ పైన క్లోజ్ అయ్యింది అంటే కానీ బయర్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నారు గైస్, బయర్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నారు. వెయిట్ అండ్ వాచ్. స్ట్రెంగ్త్ ఆఫ్ ది స్వింగ్ కూడా మనం చూసుకోవాలి, క్యాండిల్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి. చూసా, నేను చెప్పాను ఈ లెవెల్ కింద క్లోజ్ అవుతుంది. ఓకే, ఒకవేళ ఇది రెడ్ అయితే నెక్స్ట్ ఇది మళ్ళీ గ్రీన్ తీసుకుందాం. ఓకే, ఇది రెడ్ అయితే ఓకే, ఇది రెడ్, నేను ఇక్కడికి వస్తే ఇక్కడ నుంచి బై సైడ్ రిజెక్షన్ మెటీరియల్ చేద్దాం, రాలేదు. సో డజంట్ మ్యాటర్. ఒకవేళ ఇది రెడ్ క్యాండిల్ అయితే ఐ విల్ గో ఫర్ నెక్స్ట్ వన్ as గ్రీన్, బట్ ఇది రెడ్ అవ్వాలి. ఓకే, ఓకే, అయితే గ్రీన్ అయిపోతుంది. రెడ్ అయింది, నేను ఈ లెవెల్ దాటగానే సేఫ్టీతో బై సైడ్ ఎంటర్ అవుతాను. ఈ లెవెల్ దాటాక చూద్దాం, ఈ లెవెల్కి వరకు రానియండి. ఎందుకంటే ఇది 50% ఆఫ్ దిస్ క్యాండిల్. సో నేను ఎందుకే ఆ లెవెల్కి వస్తే మనకు కొద్ది సేఫ్ సైడ్ ఉన్నట్టు ఉంటుంది. ఓకే, రావాలి, రాకపోతే ట్రేడ్ ఎంటర్ అవ్వం. ఓకే, ఎంటర్ అవ్వలేదు గైస్ ట్రేడ్. సో నో ఎంట్రీ, లెవెల్ టచ్ చేయలేదు కాబట్టి నేను సేఫ్తో ఎంటర్ అవ్వాలనుకున్నా. సో లీవ్ ఇట్. ఇది AUD/USD, EUR/USD పైకి వెళ్తుంది, ఇంకా దూరంగా ఉంది, ఇది లేదు. ఓకే, లెట్స్ గో ఫర్ AUD/USD ఓన్లీ. గైస్ మీకు ఏం చెప్పాను, ఇది గ్రీన్ క్యాండిల్ అవుతుంది అని చెప్పాను, గ్రీన్ అయ్యింది. బట్ ఏంటంటే నాకు సేఫ్టీ కావాలని చెప్పి నేను వెయిట్ చేశాను. ఓకే, ఇప్పుడు కూడా నాకు తెలిసి ఇక్కడికి వస్తే నేను మళ్ళీ బై సైడ్ ఎంటర్ అవుతాను, బట్ నాకు సేఫ్టీ కావాలి. ఈ లెవెల్కి రాగలగాలి. ఇంకా 2-1 లేదు, ఇంకా రాలేదు. సో నో ట్రేడ్ గైస్, నో ట్రేడ్. ఆ లెవెల్కి టచ్ అయ్యి ఉండి 30 సెకండ్స్ లోపల ఉంటే బిహేవియర్ కొద్దిగా వేరేగా ఉంటుంది. ఏంటంటే మేబీ ఎలా అంటే ఇది రిజెక్షన్ తీసుకొని క్యాండిల్ పైన క్లోజ్ అయి ఉంటుంది. ఇప్పుడు కూడా చూద్దాం ఎలా అవుద్ది అనేసి. ఈ 30 సెకండ్స్ తర్వాత వచ్చి బ్రేక్ చేసింది లెవెల్ని. ఓకే, ఓకే, మనకి ఈ లెవెల్స్ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ దాకా మార్కెట్ రావాలి. లేదు అంటే ఇంకొక వే ట్రై చేద్దాం, ఫిబ్ని ఈ కింద నుంచి స్వింగ్ హై పెడదాం. ఓకే, ఒకవేళ 0.5 ఏది ఇది ఇక్కడికి మార్కెట్ వస్తే నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడికి వచ్చినప్పుడు మనం బై సైడ్ వెళ్దాం గైస్. ఎందుకంటే ఇది 50 లెవెల్, అది 0.5 లెవెల్. మీకు కొద్దిగా క్లారిటీకి ఇక్కడ డ్రా చేస్తే ఎక్స్టెండ్ చేసి చూసారా 50% లెవెల్. సో 0.5 దాటి కిందకు వస్తుంది అంటే నేను నెక్స్ట్ బై సైడ్ వెళ్తా, లేదంటే 0.618 లెవెల్కి వచ్చినా సరే గ్రీన్ క్యాండిల్కి బై సైడ్. ఓకే,
నెక్స్ట్ ఇది లెవెల్ క్రాస్ అవ్వగా నేను బై సైడ్ వెళ్ళిపోతా, చూస్తాను అకార్డింగ్లీ సేఫ్టీతో. యాక్చువల్గా ఇందులోనే బై సైడ్ వెళ్ళిపోవాలి మనం, బట్ నేను సేఫ్టీ గురించి వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే స్ట్రెంత్ ఉంది కాబట్టి. ఈ ఈ ఈ లైన్ దాటిందంటే నేను వెళ్తా గైస్, కిందకి దాటిందని నేను బై సైడ్ ఎంటర్ అవుతా. ఓకే కమ్ ఆన్, ఓకే ఇట్స్ నాట్ గోయింగ్, కమ్ ఆన్ ఇంకొక వన్. ఫైన్, ఐ టుక్ ఎన్ ఎంట్రీ, బట్ నేను ఇక్కడ ఉన్నప్పుడు నేను తీసుకున్నా కానీ అది పైన పడింది గైస్. చూడాలి, ఎంట్రీ పైన వెళ్ళి పడింది. మార్కెట్ అయితే కొద్దిగా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. సో నెక్స్ట్ దానికి మనం ప్లాన్ చేసుకుందాం. క్లోజింగ్ చూద్దాం ఎలా అవుతుందో. విన్ అయ్యాం గైస్, చూసారా నేను ఏం చెప్పాను, 0.618 టచ్ చేసాక మనం ఎంటర్ అవుదాం అన్నాను, రైట్? ఇదేంటి నేను డ్రా చేసింది, ఫిబ్ లెవెల్ గైస్, ఫిబొనాచి దీన్ని అంటారు, ఫిబొనాచి లైన్స్. నేను ఏం చేసా సింపుల్గా, ఈ స్వింగ్లో నుంచి ఈ స్వింగ్ హైక్, నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎందుకు తీసుకున్నట్టు, ఈ స్వింగ్లో నుంచి ఈ స్వింగ్ హైక్ డ్రా చేశాను. మనకి ఏంటంటే 2 గోల్డెన్ పాకెట్ జోన్ చెప్పాను మీకు ఇప్పుడు ఆల్రెడీ చాలా వీడియోస్లో, మళ్ళీ రిపీట్ చేస్తున్నా. 50% లెవెల్, 61.8 లెవెల్ అనేది గోల్డెన్ పాకెట్ అంటారు. ఈ జోన్ ఇలాగా ఈ లైన్కి మధ్యలోది. ఇప్పుడు ఇది 0.5 లెవెల్ బ్రేక్ చేసింది, కానీ 0.5 లెవెల్ నుంచి యాక్చువల్గా రిజెక్షన్ తీసుకోలేదు ఇది. అంటే దాని మీనింగ్ ఏంటంటే, 0.5 లెవెల్ బ్రేక్ చేసింది కానీ రిజెక్షన్ తీసుకోలేదు. అంటే ఏంటి, ఈ జోన్లో 0.5 లెవెల్ కాదు 0.618కి కొద్దిగా ఇంపార్టెన్స్ ఉంది. అందుకే నేను ఏం చెప్పాను, 0.1618 టచ్ చేసాక నేను బై సైడ్ వెళ్తాను అని చెప్పాను. 0.61 టచ్ అయింది, ఇలాగ వచ్చింది క్యాండిల్. ఇక్కడ మీరు చూస్తే నేను ఇక్కడ బై సైడ్ తీసుకున్నా కానీ ఇది పైన వెళ్ళి పడింది యాక్చువల్గా ట్రేడ్. ఇక్కడ నేను ఎంట్రీ తీసుకున్నాను ఈ లెవెల్ దగ్గర, కానీ పైన క్లోజ్ అయిన వోల్టాలిటీ ఉన్న క్యాండిల్లో వల్ల. బట్ స్టిల్ నేను ఏం చెప్పాను, పైకే వెళ్తుంది, మనకి రిజెక్షన్ చాలా దొరుకుతుంది అనమాట. యాక్చువల్గా రిజెక్షన్ 0.5 లెవెల్కే రావాలి, 50% లెవెల్కి, కానీ రాలేదంటే 0.618 దగ్గర వచ్చింది. సో ఈ రిజెక్షన్ మీద మనం విన్ అయ్యాం. ఓకే, దట్స్ ద ఫస్ట్ ట్రేడ్ ఫర్ టుడే గైస్. ఓకే, ఫిబ్ని ఎలా యూస్ చేసుకోవచ్చు రిజెక్షన్ కానీ. ఓకే, సో ఇది నేను డిలీట్ చేస్తాను, ఇంకా రిజెక్షన్స్కి యూస్ చేసుకోవచ్చు. ఓకే, మనం అక్కడ ఉన్న మళ్ళీ ఇక్కడ చూసారా, ఈ మన కీ లెవెల్ని బ్రేక్ చేసింది, నెక్స్ట్ క్యాండిల్ గ్రీన్ అయింది, ఇది మిస్ అయ్యాం. ఇట్స్ ఓకే, ఇలాగే పోతున్నాయి చాలా. దట్స్ ఫైన్, అన్ని ట్రేడ్స్ ఒకేసారి తీసేసుకోలేం కదా. అరే ఇది కూడా షిట్, నన్ను మా కీ చెప్పిన లిక్విడిటీ స్వీప్ అయింది, గ్రీన్ క్యాండిల్. 2 ట్రేడ్స్ గైస్, 2 ట్రేడ్స్ మిస్ అయ్యాం, 2 ఒకేసారి టైంకి వచ్చాయి. మనం ఏం చేయలేం అలాంటప్పుడు. ఇగోండి ఇది మీకు ఇది స్ట్రాంగ్గా చెప్పింది, ఈ కీలో డ్రా చేసి ఉంచాను లిక్విడిటీ స్వీపర్. ఇదిగోండి చూసారా, రెడ్ గ్రీన్ క్యాండిల్ అయింది. ఇదిగోండి ఇది ఒక ట్రేడ్ మిస్ అయ్యాం ఇక్కడ. నెక్స్ట్ ఇది ఇంకో కీ లెవెల్ దగ్గర ఎక్కడ, ఈఓఆర్జిపిపి, ఈ కీ లెవెల్ డ్రా చేసి ఉంచుకున్నాను ముందే. ఇది మార్కెట్ ఇది వచ్చింది, బ్రేక్ చేసింది, నెక్స్ట్ ఇది రిజెక్షన్ ఇచ్చింది. ఓకే, ఒకవేళ ఇందులో ఫెయిల్ అయ్యి ఉంటే 1 స్టెప్ మార్టింగ్ మీద ఇందులో విన్ అయ్యేవాళ్ళు, ఎందుకంటే ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి. ఓకే ఓకే, సో కీ లెవెల్స్ మీకు చూసారు ఎంత స్ట్రాంగ్గా వర్క్ చేస్తున్నాయి. సో మీరు కీ లెవెల్స్ మీరు ట్రేడ్ చేసినా మీరు ప్రాఫిట్స్లోనే ఉంటారు, సో అర్థం చేసుకోండి. ఓకే, కీ లెవెల్స్ని బీట్ చేయడం కష్టం. కీ లెవెల్స్ ఆర్ హైలీ ప్రాఫిటబుల్ లెవెల్స్. ఓకే, మీకు ప్రాఫిటబుల్ ట్రేడ్స్ తీసుకోవాలంటే కీ లెవెల్స్ ఆర్ ద బెస్ట్ లెవెల్స్. ఇప్పుడు మనకు రెండు చార్ట్స్లో కీ లెవెల్స్ మిస్ అయ్యాయి. ఇది ఏ టైంకి వచ్చింది, అరౌండ్ 10:51 కదా, ఇది కూడా అరౌండ్ 10:51. 2 ఒకేసారి వచ్చాయి. సో మనం 2 ఒకే దాంట్లో తీసుకోలేం కానీ, బట్ వీ మిస్డ్ 1 ట్రేడ్, 2 ట్రేడ్స్. ఓకే, లెట్స్ సీ ప్రాపర్లీ ఇఫ్ వి గెట్ ఎనీ ట్రేడ్. ఓకే, ఇది ఒక చిన్న ట్రెండ్ లైన్ లాగా అనుకుంటే, ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది, నెక్స్ట్ ఇది రివర్సల్ కూడా వచ్చింది, కానీ ఎందుకంటే ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్ కాబట్టి బ్రేక్అవుట్ ఇచ్చాక రెసిస్టెన్స్ లెవెల్ టచ్ చేసి కిందకు వచ్చినట్టు ఉంది క్యాండిల్. చూద్దాం క్లోజింగ్ బట్టి. ఓకే, ఒకవేళ ఇది బ్రేక్అవుట్ ఇస్తే ఈ క్యాండిల్ పైన మన నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ ఇక్కడ ఉంది, ఇక్కడ దాకా రావాలి మార్కెట్.
గ్రీన్ అయింది, బ్రేక్అవుట్ అయితే వేయలేదు ఇంకా లెవెల్ పైన. సో చూద్దాం. ఓకే, బట్ ఇది ఒక గుడ్ లెవెల్. సో యాక్చువల్గా ఇది రెడ్ అవ్వాలి క్యాండిల్. సో నేను కొద్దిగా సేఫ్టీ వస్తే ఈ లెవెల్ టచ్ అయితే నేను సెల్ సైడ్ ఎంటర్ అవుతాం. ఓకే, 10 seconds ఉంది. ఈ లెవెల్ ఇక్కడికి వస్తే నేను సేఫ్టీగా ఎంటర్ అవుతాను అంతే. ఓకే, ఇదైతే సెల్లింగ్ క్యాండిల్ అవ్వాలి. ఇది కూడా అవ్వకపోతే దాని నెక్స్ట్ మనకు ఛాన్స్ ఉంటుంది. ఇది అవ్వాలి గైస్. మోస్ట్లీ దిస్ షుడ్ బి రెడ్ క్యాండిల్. %80 రెడ్ క్యాండిల్ ఛాన్సెస్ ఉన్నాయి, 20% మేబీ కాంట్. సో నేను 20%ని కూడా అవాయిడ్ చేయడానికి సేఫ్టీకి వెయిట్ చేస్తాను అనమాట. ఈ లెవెల్ నుంచి సేఫ్టీగా తీసుకున్నాం అనుకోండి, దో ఒక గ్రీన్ డోజ్ అయినా మనం విన్ అవుతాం, ఎందుకంటే మనం 100%కి ఎయిమ్ చేస్తాం కాబట్టి. ఓకే, సో 80% ఉన్నా మనం ఎంటర్ అవ్వలేదు, బట్ ఇక్కడ నేను చెప్పా కదా రెడ్ క్యాండిల్ అవుతుందని. ఓకే, ఓకే, ప్రాపర్గా లెవెల్ ట్రెండ్ లైన్ రెస్పెక్ట్ చేస్తున్న లెవెల్. ఓకే, ఐ థింక్ దిస్ విల్ బి ఎ వెరీ స్ట్రాంగ్ క్యాండిల్ గైస్, వెరీ స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్. ఛాన్సెస్ చాలా ఉన్నాయి, ఎందుకంటే ఇదంతా బయర్ సైడ్ లిక్విడిటీ ఉంది సెల్ సైడ్కి. ఓకే, డోంట్ యూజ్ ఇట్. EUR USD. ఎందుకంటే చూడండి, ఎందుకంటే మనం స్ట్రాంగ్గా చెప్పొచ్చు, ఈ లెవెల్ నుంచి ఇంత స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ వచ్చింటే చాలా మంది సెల్లర్స్ ఇక్కడ ఉండొచ్చు, కొంతమంది ఉండొచ్చు. సో వాళ్ళు మళ్ళీ ఈ లెవెల్కి వస్తే ఎంట్రీ ఇవ్వచ్చు అనమాట. ఓకే, ఆర్ఎల్స్ ఈ ట్రెండ్ లైన్ దగ్గర చూసారు కదా ఎంత స్ట్రాంగ్ సెల్లర్స్ ఎంటర్ అవుతున్నారు. ఇక్కడ కూడా ఒక స్ట్రాంగ్ సెల్లర్స్ ఎంటర్ అవ్వాలి, కానీ ఇక్కడ చూసారా కింద నుంచి రిజెక్షన్ వచ్చింది, అంటే బయర్స్ రిజెక్ట్ చేశారు. బయర్స్ రిజెక్ట్ చేస్తే వీళ్ళు ఇక్కడ దాకా రావచ్చు, ఇది క్రాస్ అవ్వలేరు గైస్. ఇక్కడ దాకా వెళ్తే క్యాండిల్ నేను సెల్ సైడ్ వెళ్తాం మళ్ళీ. ఎక్కడ దాకా? ఇక్కడ దాకా. ఈ క్యాండిల్ కనుక 4 seconds ఇక్కడికి వెళ్తే నేను సెల్ సైడ్ వెళ్తాను, బట్ అవ్వదులేండి లైట్. ఎందుకు ఇక్కడ నుంచి ఇక్కడ టచ్ చేసి సెల్ సైడ్ వెళ్తా అన్నా, ఎందుకంటే ఇక్కడ ఈ లెవెల్ నుంచి స్ట్రాంగ్ సెల్లర్స్ ఉన్నారు. సో ఇక్కడికి వెళ్ళాక సెల్లర్స్ రిజెక్ట్ అయితే ఇస్తారు, సో మన రిజెక్షన్ మీదనే విన్ అవచ్చు అనుకో. ఇలా ఇప్పుడు ట్రెండ్ లైన్ నేను మళ్ళీ మోడిఫై చేశాను అకార్డింగ్ టు ద న్యూ క్యాండిల్స్. ఓకే, ఇలా ఉంది యూఆర్జీపీపీ. వావ్, ఇది గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతున్నా. EURUSD ఈ లెవెల్ టచ్ చేస్తే గైస్, ఇంకా లెవెల్ రాలేదు, వస్తే మన సెల్ సైడ్ ఎంటర్ అయ్యే ఛాన్సెస్, ఎంటర్ అయితే రిజెక్షన్ మీదనే విన్ అయ్యే ఛాన్సెస్ మనకు ఉన్నాయి బాగా. సో వెయిట్ చేద్దాం. ఓకే, టచ్ చేయలేదు, నేను అందుకే ఎంటర్ అవ్వలేదు, టచ్ చేయలేదు. ఓకే, టచ్ చేయకుండా కూడా ఎంటర్ అవ్వచ్చా అంటే అది మళ్ళీ ఒక్కొక్కసారి ఇట్ గివ్స్ అస్ ఎ బ్యాడ్ రిజల్ట్. సో నేను ఎంటర్ అవ్వలేదు గైస్. ఇంకా లెవెల్ టచ్ చేయలేదు. చూసారా, ఈ లెవెల్ టచ్ అవ్వగానే స్ట్రాంగ్ సెల్లర్స్, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ సెల్లర్స్ ఉన్నారు. ఓకే, మళ్ళీ పైకి వెళ్తే నేను ఈ క్యాండిల్లోనే సెల్ సైడ్ వెళ్తాను సేఫ్టీతో, కొద్దిగా పైకి వెళ్తే. కానీ వెళ్ళే ఛాన్స్ నాకైతే కనిపించదు, ఎందుకంటే ఇది ఇంత స్ట్రాంగ్ సెల్లర్స్ వచ్చారు కాబట్టి ఇది కూడా స్ట్రాంగ్ క్యాండిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, సేమ్ లెవెల్ కాబట్టి. ఓకే, ఒక కీ రెసిస్టెన్స్ లెవెల్ ఇది బ్రేక్ అయింది మన దాంట్లో, మిస్ అయ్యాం. EURUSD. ఓకే, ఇది గ్రీన్ అయితే నెక్స్ట్ దానికి సెల్కి వెళ్తాను గైస్.
హ్యాపీగా కొద్దిగా సేఫ్టీతో సెల్కి వెళ్దాం. ఓకే, సేఫ్టీతో. ఓకే, మార్కెట్ ఇంత బాగా పుష్ సేఫ్టీతో. సేఫ్టీ కావాలి నాకు. ఓకే, ఐ వాంట్ టు ఎంటర్ సెల్ సైడ్ గైస్. ఇది కొద్దిగా రిస్కీ ట్రేడే, నేను ఎంటర్ అయ్యాను. కొద్దిగా రిస్కీ ట్రేడ్ గైస్, కెన్ బి ఎనీథింగ్ రిజల్ట్. నేను సెల్ సైడ్ ఎంటర్ అయ్యాను. రీజన్ ఏంటంటే ఇక్కడ నుంచి సెల్లర్స్ లెవెల్ ఇది యాక్చువల్గా. ఈ క్యాండిల్ రిజెక్షన్ తీసుకుని చాలా, సో నేను ఈ క్యాండిల్ అట్లీస్ట్ సెల్లింగ్ క్యాండిల్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను. ఓకే, బట్ బయర్స్ చాలా ఫోర్స్ఫుల్గా పైకి తీసుకెళ్తున్నారు. బట్ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఇది సెల్ అవుతుంది అనుకున్నాను, బట్ అవ్వట్లేదు. సో ఐ థింక్ దిస్ విల్ లూస్. యా, దిస్ ఇస్ అ లూజింగ్ ట్రేడ్. ఓకే, అంటే ఈ సెల్లర్స్ ఇక్కడ రెస్పెక్ట్ చేయలేదు. ఓకే, ఇవ్వండి, ఇది మిస్ అయ్యాను, ఇది సెల్లింగ్ క్యాండిల్ అయింది. 2 ట్రేడ్స్ అయ్యాయి, 2లో ఒకటి విన్, ఒక లాస్లో ఉన్నాం గైస్. ఓకే, లెటస్ వెయిట్. ఇది నేను అనవసరమైన ఇది తీసుకోవద్దు మీరు ఎప్పుడు కూడా. ఇది నేను జస్ట్ అనుకున్నా ఈ లెవెల్ రెస్పెక్ట్ చేయాలి అనేసి, బట్ ఇట్ డెంట్ రెస్పెక్ట్ ప్రాపర్లీ, సో ఇగ్నోర్ ఇట్. దిస్ ఇస్ నాట్ ఎ ప్రాపర్ వే టు ట్రేడ్. ఓకే, నేను ఒక రిస్క్ తీసుకున్నా అంతే. అది రిస్క్ తీసుకోలేని వాళ్ళు కీ లెవెల్స్ గురించి వెయిట్ చేయండి. ఓకే, టైం ఓవర్ 22. షిట్. ఓకే, we have 5 minutes more. ఓకే, ఈ లెవెల్కి మనం రీచ్ అయితే మనం సెల్ సైడ్ ఎంటర్ అవుదాం. ఓకే, ఈ లెవెల్ గైస్, ఈ లెవెల్ కిందది కాదు, పైదానికి వెళ్ళాలి మనం. 10 సెకండ్స్లో కనుక ఈ క్యాండిల్ ఇక్కడికి వెళ్తే మనం సెల్ సైడ్ ఎంటర్ అయిపోవచ్చు. 6, 5, 4, 3, లేదు, నెక్స్ట్ క్యాండిల్ కొంచెం వెయిట్ చేయాలి. ఓ, ఇప్పుడు వెళ్ళింది. చూద్దాం ఇప్పుడు బిహేవియర్. ఓకే, పైకి వెళ్తే నేను సెల్ సైడ్ ఎంటర్ అవుతా గైస్ సేఫ్టీతో. ఐ టుక్ ఎన్ ఎంట్రీ గైస్. ఓకే, సేఫ్టీతో ఎంటర్ అయ్యాను. దిస్ షుడ్ బి అ రెడ్ క్యాండిల్. This should be a red candle guys. Let's see. Twenty seconds more. This should be a red candle. Come on, it should be a red candle. Go down. Dozy form అవుతుంది. ఓకే, dozy form అయింది. I took 2 trades guys. Okay, strong trades as a one step martingale. Let's see how it goes. This is a one step martingale నేను తీసుకున్నాను guys. లెవెల్ కిందనైతే క్లోజ్ అవ్వాలి పక్కాగా. ట్రేడ్ అయ్యాక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ దాకా రెడ్ రావాలి గైస్, ఇక్కడ దాకా అయితే రావాలి, లెవెల్ దాకా క్యాండిల్ అయితే రావాలి. దట్ ఈస్ ద ఐడియల్ వే గైస్. ఇక్కడ దాకా క్యాండిల్ రావాలి కంపల్సరీగా, ఇక్కడ దాకా రావాలి. ఇట్ షుడ్ కమ్ టిల్ హియర్ గైస్, షుడ్ కమ్ టిల్ హియర్, ఇట్ షుడ్ కమ్ టిల్ హియర్ ఫర్ షూర్. ఓకే, వెన్
బట్ నేను ఎందుకు తీసుకున్నా, సేఫ్టీతో ఐడియలిస్టిక్ వేగా తీసుకున్నాను. అంటే నేను ఏం చెప్పానంటే, ఓకే లెట్ మీ షో యూ ప్రాపర్లీ. ఇది మన కీ లెవెల్స్ రైట్. ఈ 2 లెవెల్స్ని ఇది బ్రేక్అవుట్ చేసింది. సో నేను నెక్స్ట్ లెవెల్లో నాకు తెలుసు ఇది లిక్విడిటీ ఉందని ఇక్కడ. ఓకే, సో నేనేం చేసా, ఈ లెవెల్కి వస్తుంది కాబట్టి లిక్విడిటీ స్వీప్ అవుతుంది. సో రిజెక్షన్ గ్యారంటీగా తీసుకుంటుంది. అండ్ మోర్ ఓవర్ మనకు తెలుసు ఇక్కడ కీ లెవెల్ ఉండేది, నేను డిలీట్ చేస్తాను కదా ఇప్పుడు. ఈ లెవెల్ని ఇది బ్రేక్అవుట్ చేసింది. బ్రేక్అవుట్ చేశాక ఇది యాక్చువల్గా 1 స్టెప్ మార్టింగల్ మీద నేను తీసుకున్నాను అనమాట, బట్ సేఫ్టీతో. ఇగోండి ఈ లెవెల్ దగ్గర సేఫ్టీతో తీసుకున్నాను, అందుకే కింద క్లోజ్ అయినా మనం విన్ అయ్యాం. ఈ కీ లెవెల్ అనేది ఏంటి, ఈ కీ లెవెల్ అనేది మన ఇది వాట్ ఇస్ దిస్ కాల్, మన నెక్స్ట్ లిక్విడిటీ లెవెల్ అనమాట. లిక్విడిటీ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇగోండి ఇది మన లిక్విడిటీ లెవెల్. ఈ లెవెల్ దగ్గర నేను తీసుకున్నాను. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే చూడండి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇక్కడ నుంచి బయర్స్ వెళ్ళారా, ఈ ఒక్క క్యాండిల్ ఈ బయర్స్ నాపి ఇక్కడ నుంచి స్ట్రాంగ్గా ఇక్కడ దాకా పుల్ సెల్లర్స్ ఎంటర్ అయ్యారు. ఇక్కడ నుంచి అంటే ఇక్కడ ఈ లెవెల్ దగ్గర తెలుసు ఆల్రెడీ సెల్లర్స్ కూర్చొని ఉంటారు అనమాట, మేము ఇక్కడ నుంచి ఎంటర్ అవుతాం అనేసి. సో ఇక్కడ నుంచి ఎంటర్ అయ్యే సెల్లర్స్ వాళ్ళు స్టాప్ లాస్ బయింగ్ ఇక్కడ పెడతారు అనమాట ఫోరెక్స్. సో వాళ్ళ స్టాప్ లాస్ ఇక్కడ ఉంటుంది పైన, ఈ లెవెల్ దగ్గర, ఈ లెవెల్ పైన కానీ. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ లెవెల్ని స్వీప్ చేయడానికి వెళ్తారు. ఓకే, దాన్ని లిక్విడిటీ స్వీప్ అంటారు. ఓకే, సో ఆ లిక్విడిటీ స్వీప్నే యూజ్ చేసుకొని నేను సేఫ్టీతో విన్ అయ్యాను ట్రేడ్. ఓకే, స్వీప్ అయిపోయింది, అది అంతే, స్వీప్ జస్ట్ దట్స్ ఇట్. అండ్ ఇప్పుడు చూడండి బయర్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నారు. ఇంత స్ట్రాంగ్ బయర్స్ ఆపే సెల్లింగ్ ఎక్కడ ఉంటుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం, మనకు దొరికితే ట్రేడ్ తీసుకొని. ఓకే, ఇంత స్ట్రాంగ్ బయర్స్ ఆపగలిగే సెల్లర్స్ ఎక్కడ ఉంటారు, మనం అంత సెల్లింగ్ ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే వీ కెన్ టేక్ ఎ ట్రేడ్. ఓకే, ఇప్పుడు నేను మూవ్ చేస్తాను లెవెల్స్ని, ఇంకొక కీ లెవెల్, ఎందుకంటే అదే అల్టిమేట్ స్వింగ్ హై. ఇంకొక కీ లెవెల్ మనకి ఇక్కడ దొరికింది. ఓకే, ఓకే, ఇప్పుడు ఇది హై ఛాన్సెస్ ఉన్నాయి రెడ్ అవ్వడానికి. నేను చెప్తాను ఒకవేళ విన్ అయితే ఎందుకో తెలుసా, ఒక రెడ్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఈ లెవెల్ చూడండి, ఈ లెవెల్ ఒక 3-1 ప్రైస్, ఇది హోల్ నంబర్ లెవెల్ అంటారు. సో మ్యాక్సిమం ఈ 0 లెవెల్ దగ్గర హోల్ నంబర్ లెవెల్కి ప్రైస్ ఒకవేళ వస్తే ఈ బయర్స్ అనే వాళ్ళు వాళ్ళ ప్రాఫిట్స్ తీసేసుకుంటారు అనమాట అట్ మ్యాక్స్. ఇక్కడ చూస్తే ఈ లెవెల్ క్రాస్ అవ్వలేదు, ఇది క్రాస్ అవ్వలేదు, ఈ క్యాండిల్ క్రాస్ అవ్వలేదు. అంటే దాని మీనింగ్ బయర్స్ ఇక్కడ ప్రాఫిట్స్ బుక్ చేసేస్తున్నారంటే మేబీ ఇక్కడ నుంచి సెల్లింగ్ స్టార్ట్ అవ్వచ్చు. దిస్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ హియర్. ఓకే, లేదు ఇది బ్రేక్అవుట్ ఇస్తే మళ్ళీ ఇక్కడ దాకా వెళ్ళొచ్చు. సో రిజెక్షన్స్ తీసుకోవాలంటే నాకు తెలిసి ఇక్కడే కొంతమంది బయర్స్ బుక్ చేసుకోవాలి ప్రాఫిట్స్. ఇక్కడ నుంచి ఎవరైతే బయింగ్ చేశారో ఫారెక్స్లో వాళ్ళు ఈ రౌండ్ నెంబర్ దగ్గర ఎక్సిట్ అయిపోతారు గైస్. సో మనకి ఒక్క సెల్లింగ్ క్యాండిల్ అయినా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఈ రౌండ్ నెంబర్ లెవెల్ దగ్గర. మీకు ఇంకొక ప్రూఫ్ ఏంటి, ఈ క్యాండిల్ చూసారు, ఈ లెవెల్ని ఈ క్యాండిల్ క్రాస్ చేయలేదు, ఈ క్యాండిల్ క్రాస్ చేయలేదు, అంటే మీకు ఆల్రెడీ ఒక అర్థమవుతుంది ఈ లెవెల్ని ఇంకా దాటలేరు అనేసి. ఓకే, సో అందుకే ఇది హై ఛాన్సెస్ సెల్లింగ్ క్యాండిల్ అవ్వడానికి. ఓకే గైస్, మనం 3 ట్రేడ్స్ తీసుకున్నాం, దాంట్లో 2 విన్ అయ్యాం, 1 లాస్ అయ్యాం. ఇంకొక 1 మినిట్, నాకు తెలిసి టైం అయిపోయింది ఆల్రెడీ. నేను ఒక 2 ట్రేడ్స్ యాక్చువల్గా మిస్ అయ్యాం, ఎందుకంటే మనం చూసుకోలేక. మీకు కీ లెవెల్స్ దగ్గర చూసాను, యూఎస్టీ చెప్పాయి, యూఆర్ యూఎస్టీ ఒకటిని యూఆర్ జీపీ స్టార్టింగ్లో ఈ కీ లెవెల్ దగ్గర మనం ట్రేడ్స్ మిస్ అయ్యాం. ఎల్స్ వీ వుడ్ హావ్ వన్ దోస్ 2. ఓకే గైస్, 3లో 2 విన్ అయ్యాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ. బాయ్.